నల్గొండ జిల్లా మిర్యాలగూడ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో పని చేయించడం కలకలం రేపుతోంది. అక్కడ స్టూడెంట్స్ చపాతీలు చేస్తున్నారు. విద్యార్థులతో పుస్తకాల్లో రాయించాల్సిన బదులు చపాతీల పిండిని అంటే ఇలాంటివి ఇప్పుడే కాదు, చాలా సార్లు చూసాం. విద్యార్థులతో టేబుల్స్ ముంచడం చాలా స్కూల్లో జరుగుతున్నాయి. సో ఇప్పుడు చపాతీలు చేయిస్తున్న వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉపాధ్యాయుల తీరుపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదిగో చూడండి, ఒకసారి మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. బహుశా ఇలాంటి దృశ్యాలు చూస్తే ఏదైనా హోటల్లో బాల కార్మికులను పెట్టుకుని వాళ్ళతో పనులు చేస్తున్నారనే అనుమానాలు మీకు రావచ్చు. కానీ వాళ్ళు ఉన్నది ఒక స్కూల్లో. అక్కడ వాళ్ళు పుస్తకాలతో కుస్తీలు పట్టాలి, పెన్నులతో పోటీలు పడాలి, పక్క విద్యార్థులతో డిస్కషన్స్ చేసుకోవాలి. కానీ అదిగో అక్కడ ఎవరో ఒక వ్యక్తి ఏదో చెప్తున్నాడు. ఆ వ్యక్తి చెప్తున్న చూస్తుంటే హోటల్లో విద్యార్థులకు చపాతీలు ఎలా చేయాలో చెప్తున్నట్టు అనిపిస్తుంది కదా. అది గురుకుల పాఠశాల. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం విద్యార్థులంతా అక్కడే ఉన్నారు. అంతమందితో కలిసి అక్కడ లోపల పనులు చేయించుకుంటున్నారు. గురుకులాల్లో విద్యా బోధనపై అధికారులు పర్యవేక్షణ లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అంటే ఏదో ఉన్న విద్యార్థులకు ఏమైనా హోటల్ మేనేజ్మెంట్ కోర్సుని ఏమన్నా ప్రత్యేకంగా అందిస్తూ ఉన్నారా ఈ గురుకుల పాఠశాలలో ఉన్న సిబ్బంది అని అనిపిస్తూ ఉంది. చూడండి ఒకసారి. రమేష్ అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. రమేష్, విద్యార్థులతో ఇంత దారుణంగా పని చేస్తున్నారు, ఇంకా చపాతీలు చేస్తున్నా, చదువు నేర్పుతున్నారా, వంటలు నేర్పుతున్నారా రమేష్ అక్కడ? అంటే ఎవ్రీ సండే కూడా, సండే రోజు హాలిడే కాబట్టి ఈ విధంగా చేయిస్తామని చెప్తున్నా. కానీ సండే రోజు హాలిడే వచ్చినప్పుడు ఏదైనా రివిజన్ క్లాసులు పెట్టాలి, అదే విధంగా స్టడీ పెట్టాలి. కానీ ఈ విధంగా పిల్లలతో పని చేయించడం ఏందని, అది గురుకుల పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తాం, పిల్లలంతా కూడా చదువు నేర్పడానికి పంపించడం. కానీ ఈ విధంగా హోటల్లో మాదిరిగా పని చేయడానికి కాదు కానీ తల్లిదండ్రులు చెప్తున్నారు. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థులు నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈ దృశ్యాలను కూడా చూడడం జరిగింది. మొత్తం కూడా అక్కడ 500 మంది విద్యార్థులకు ఈ విధంగా వారు పూరీలు చేయడం, చపాతీలు చేయడం అంటే మామూలు విషయం కాదు. అందులో ఒక పెద్ద అమ్మాయిలతో పాటు కూడా చిన్న పిల్లలు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిపై ఇంతవరకు ఆర్సీఓ కానీ ప్రిన్సిపల్ కానీ వివరణ ఇవ్వలేదు. కానీ విద్యార్థి సంఘాలు మాత్రం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్నాయి. ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే విద్యాబుద్ధులు నేర్పాలి. ఆదివారం సెలవు రోజు అయినప్పుడు కూడా ఏదైనా ఆ స్టడీ సంబంధించినటువంటి విషయాలు నేర్పాలి. కానీ ఈ విధంగా వంట మనసులాగా హోటల్లో పనిచేసేలాగా కూడా ఏ విధంగా. కానీ రమేష్, నిజానికి అంటే సామాజిక కోణంలో చూస్తే ఇక్కడ ఒక డౌట్ వస్తూ ఉంటుంది. గురుకులాల్లో అంటే వాళ్ళందరూ అక్కడే ఉంటారు, ఇప్పుడు పుస్తకాలే అంటే చాలా కొన్ని పనులు ఇంటి దగ్గర అమ్మా నాన్న నేర్పేటటువంటి కొన్ని పనులు తెలియరు, వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి ఉండవని. సో వాళ్ళంతట వాళ్ళగా ఇలాంటి పనులు చేయడం ద్వారా వాళ్ళలో ఒక రకమైనటువంటి కోఆర్డినేషన్ పెరుగుతూ ఉంటుందనే మాటలు కూడా ఒక్కొక్కసారి సమాజం నుంచి వినిపిస్తుంటుంటాయి. సో ఎలా చూడాలి దీన్ని? రైట్, మీరు అన్నట్లు కూడా నిజంగా కూడా కాలేజీ పెద్ద అమ్మాయిలు కాబట్టి ఖచ్చితంగా వారికి నేర్పించడం తప్పేమి కాదు. వారంతా హాలిడే కాబట్టి కాస్త రిలాక్సేషన్ లో నేర్చుకోవడం, చదువులో భాగంగా కూడా ఆదివారం రోజు ఈ విధంగా కాలేజ్ అమ్మాయిలతో గురుకుల పాఠశాలలో చేయించడం ఓకే. కానీ అందులో భాగంగా మళ్ళీ చిన్న పిల్లలు కూడా అదే తతంగా చేస్తున్నారు. మొత్తం కూడా వారంతా అక్కడ ఆ వాతావరణం మనం ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ విధంగా పని చేయించడం తప్పని చెప్పవచ్చు. ఎందుకంటే గురుకుల పాఠశాలలో దానికి సంబంధించినటువంటి వంట మనుషులు ఉంటారు, వంట చేసేవారు ఉంటారు. విద్యార్థులకు మెనూ ప్రకారం టైం టు టైం అంది కూడా అందించాల్సినటువంటి పని ఉంటుంది. కానీ ఆ వంట మనుషుల బదులు కూడా ఈ పిల్లలతో పని చేయించడం ఏంటి? అది ప్రతి ఆదివారం కూడా ఇదే తంతు కొనసాగుతుందని విద్యార్థి సంఘాలు చెప్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నటువంటి పరిస్థితి నల్గొండలో కనపడుతుంది. రోహిత్, రైట్, ప్రస్తుతానికి ఆ హాస్టల్ సిబ్బందిపై ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా విద్యాశాఖ అధికారులు? రైట్, ఇప్పటి వరకు మాత్రం ఎవరు స్పందించలేదు. అక్కడ ఆర్సీఓ కానీ ప్రిన్సిపల్ కానీ గురుకుల పాఠశాలలో సంబంధించినటువంటి ఈ విషయంపై మాట్లాడలేదు. కేవలం విద్యార్థి సంఘాలే మాట్లాడుతున్నారు. జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని చెప్తున్నారు. నిజంగా కొంతమంది ఇంటర్ అమ్మాయిలు అయితే కాస్త పనిచేయడం ఓకే, వారంతే అంటే ఒక వంట కూడా నేర్చుకోవడం కూడా ఒక భాగమే. అప్పుడప్పుడు వారి స్వతహాగా వారు చేస్తే తప్పులేదు. కానీ ఈ విధంగా మరి ఒక పనిష్మెంట్ లాగా కూడా ఆదివారం వచ్చిందంటే 500 మందికి ఈ విధంగా వంట చేయాలి, పూరీలు చేయాలి, చపాతీ చేయాలి అనేది ఒకవేళ ఖచ్చితంగా వారితో చేయించడం అయితే ఇది మాత్రం తప్పని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే తెలుస్తుంది. రైట్ రమేష్, నిజానికి అక్కడ సోషల్ మీడియాలో ఇలాంటి వచ్చినప్పుడు కిందుండే మెసేజ్లు రియాక్షన్స్ చూసినప్పుడు ఏమవుతుందంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులు మా పిల్లల చేత వంట పనులు చేయిస్తారని అడుగుతూ ఉంటే ఇది కమర్షియల్ యాక్టివిటీ కాదు కాబట్టి అన్ని పనులు చేయిస్తే తప్పేంటి? అన్ని విద్యతో పాటు మన సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి, మన పనులు ఎలా మనం చేసుకోవాలనే విషయాలు కూడా నేర్పితే తప్పేంటి అని కొంతమంది సోషల్ మీడియాలో కొన్ని కమెంట్స్ చేస్తుంటుంటారు. సో దీనిపైన విస్తృత చర్చ అయితే జరగాలి. కేవలం గురుకులాల్లోనూ హాస్టల్స్లోనూ చదువు మాత్రమే చెప్పి వాటిని మాత్రమే ఆడించాలా? కొన్ని పనులు ఇలాంటివి ఏమైనా నేర్పించాల్సినటువంటి అవసరం ఉంటుందా? అది బాలల హక్కులను హరించినట్టు అవుతుందా? దీనిపైన ఒక విస్తృత చర్చ అయితే జరగాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో కమెంట్స్ ఇవే వస్తుంటుంటాయి. కొంతమంది తప్పు అని అంటే కొంతమంది ఒప్పు అని అంటుంటుంటారు. సో మీరు కూడా కమెంట్ చేయండి, ఇది తప్పా ఒప్పా?